వరుస దాడులతో అక్రమ మద్యం తరలించే వారిలో వణుకు పుట్టిస్తున్నారు కోసిగి సెబ్ పోలీసులు. కర్ణాటక మద్యంను ఏపీలోకి తరలించే తుంగభద్ర నదీ తీరంపై ప్రత్యేక దృష్టిని సారించారు. నదీ తీరంలో 60,000 విలువైన కర్ణాటక మద్యాన్ని నిన్ననే అనగా ఫిబ్రవరి 6వ తేదీన పట్టుకున్న కోసిగి ఎస్ఐ పోలీసులు ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి అనగా 1:20 సమయంలో కోసిగి మండల పరిధిలోని తుమ్మిగనూరు గ్రామంలో గల తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కొత్త పంప్ హౌస్ కు 1/2 కిలోమీటర్ దూరంలో కోసిగి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు సెబ్ సిఐ వారి సిబ్బందితో దాడులు నిర్వహించగా 12 బాక్సుల కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి సెబ్ పోలీసులను చూసి 1150 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యంను వదిలిపెట్టి పారిపోగా ఆ మద్యం బాక్సులను స్వాధీనపర్చుకుని మద్యం తరలించిన వ్యక్తి తుమ్మిగనూరు గ్రామానికి చెందిన గోవింద్గా గుర్తించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని మీడియాకు తెలియజేశారు. ఈ మద్యం విలువ సుమారు 47,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎం మహబూబ్ బాషా, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ రాయుడు నాగరాజు, కానిస్టేబుల్ మధు, నాగరాజ్ పాల్గొన్నారు. MC9 న్యూస్ కోసిగి రిపోర్టర్